హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. అదే బాలకృష్ణ గారు ఆయన సినిమాలకు వచ్చి దగ్గరగా 50 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి సంబంధించి సినిమా పెద్దలందరూ కూడా ఆయన్ని సత్కరించాలని చెప్పేసి ఒక తేదీని కూడా ఫిక్స్ చేశారంట. దీనికి చాలా మంది పెద్దలు వస్తున్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే బాలకృష్ణ గారు కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళిద్దరు మాత్రం రావట్లేదని ఒక పుకారు నడుస్తుంది. సో దాని గురించి ఇక్కడ మన తాలూకు మన అనుభవంలో ఉన్నటువంటి విషయాల్ని అంటే దాన్ని ఆధారం చేసుకునే నేను చెప్తున్నాను. బాలకృష్ణ గారితో వీళ్ళు ఏ రోజైనా ఆయనకి సంఘీభావం తెలిపారా? ఆయనతో కలిసి కూర్చొని మనందరం ఒకటే అనే పద్ధతుల్లో ప్రవర్తించారా? బాలకృష్ణ గారు బాధపడితే వీళ్ళు బాధపడాలి, అంతే కదా. పెద్దల్ని అనుసరించాలి కదా. అదే కదా ఎన్టీ రామారావు గారి తాలూకు కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు వాళ్ళ తమ్ముడు శరీరాలు వేరైనప్పుడు కూడా ఒక ప్రాణంతో ఉండేవాళ్ళు. ఎంత డిసిప్లిన్ అండి ఆ ఇంట్లో, ఎంత డిసిప్లిన్. ఏ ఒక్కరు కూడా హరికృష్ణ తప్ప ఎవరు కూడా ఎన్టీ రామారావు గారి ముందు మాట్లాడే యోగ్యత లేదు, అర్హత లేదు. అలా ఉండేవాళ్ళు. హరికృష్ణ గారు ఉండేదా? హరికృష్ణ గారు ఉండేవారు. తారకమ్మ కూడా ఎలా ఉండేదండి? హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు పెద్ద కొడుకు కదా. పెద్ద కొడుకు కాదు, పెద్ద కొడుకు కంటే ముందు లోకేశ్వరి ఉంది. 3 కొడుకులండి, 3 కూతుర్లండి. లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి, 4 అక్క చెల్లెళ్ళు. రామకృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ, మోహన్ కృష్ణ, జయశంకర్ కృష్ణ, వీళ్ళందరూ కూడా హరికృష్ణ గారి పేరు మర్చిపోయారు మీరు. హరికృష్ణ గారి పేరు మర్చిపోయారు. అదే నేను చెప్పాను కదా, వీళ్ళందరూ అన్నదమ్ముల మాట. వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ ముందు మాట్లాడే అర్హత ఉండేది కాదు. అది ఎవరికి తెలియని విషయాలు. బసవరామ తారకమ్మ కూడా ఎంత పవిత్రమైన దేవత అంటే, మన తెల్లారుజామున 7 గంటలకు వెళ్తే 7 గంటలకి శుచిగా స్నానం చేసి చక్కని పట్టు వస్త్రం కట్టుకొని ఈ పైట ఇలా తీసుకొని కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటాయని ఆవిడ ఫీలింగ్ బాగుంటుంది. లక్ష్మీకాంత నవ్వితే అంత బాగుంటుంది ఆవిడ. ఇలా అనుకోని తేజ గారు టీ తాగారు అనేది ఇప్పుడే తాగానమ్మా అంటే, తర్వాత పిల్లలందరూ అంటే పిల్లలందరూ బాగున్నారా? ఈ 2 మాటలు తప్ప నేనున్న 18 సంవత్సరాల్లో చూసిన సందర్భాల్లో ఒక్కరోజు ఎక్స్ట్రా మాట ఆడలేదండి. ఆవిడలో నెగిటివిటీ అనేది ఆ ఛానల్ కట్ అయిపోయింది. వీడు దుర్మార్గుడు అంటే, పాపం వాడు ఏదో కష్టంలో ఉన్నాడు అంతే, మిగతా మాట్లాడలేదు. ఆ రామారావు గారి ఆ కోపానికి ఆవిడ కాబట్టి ఉందండి. ఎంత కోపం ఆయనకి. ఏం గాడిదలు కాస్తున్నారో మీరు అంటాడు ఎన్టీ రామారావు గారు. అది అలా బాగా ఏం గాడిదలు కాస్తున్నారే. అంత కోపానికి ఏ రోజు ఏ లోటు లేకుండా టైం టు టైం 5 గంటలైతే 4:30 అయితే పలహారం వచ్చేస్తుంది. ఇంత పల్లెంతో 5 గంటలైతే కూర్చోవడం, మేకప్ వేసుకోవడం. 6 గంటల నుంచి 7 గంటల వరకును ప్రొడ్యూసర్స్తో దర్బార్ ఉండేది. రామారావు గారి ఇంట్లోనే దర్బార్ ఉండేది. ఒక 30 కుర్చీలు పడతాయి. ఆ దర్బార్లో 7 గంటలకి వర్క్ ఫినిష్ చేసేసి కారు వేసుకొని బయలుదేరిపోవడమే. మళ్ళీ వచ్చిన తర్వాత దిష్టి తీయడం కొబ్బరికాయతో. వెళ్ళినప్పుడు దిష్టి, వచ్చినప్పుడు దిష్టి. ఏదో ఉంటుంది వారికి. మన కుంకుమ పువ్వు, బాదం, పిత్త అంతా కలిసిన 1 లీటర్ పాలు తాగేసి మళ్ళీ ఆయన శుచిగా స్నానం చేసి ధవల వస్త్రాలతో అలా చోరీ సిట్టింగ్ మాట. అంటే ఎప్పటికప్పుడు ఎంతమంది వచ్చినా సరే రామారావు గారి ఇంట్లో టీ రెడీ. అలా టీ కాస్తూనే ఉంటారు. అలాగని టీ రెడీ మాట. అంత అమూల్యంగా చూసుకునే వ్యక్తి. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారి ఇంట్లో ప్రేమలు
అంటే డిసిప్లిన్, దాన్ని మీరు తప్పుదో పట్టించారు కదా. నిజంగా ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నారైతే ఇప్పటికీ బాలకృష్ణ హరికృష్ణ బతుకున్నంత కాలం ఇలా ఉండేవాడు. తెలిసిన ఇప్పటికీ బాలకృష్ణ మాట్లాడేవాడు, చనిపోయినంత వరకు చేతులు కట్టుకునే ఉండేవాడు. ఆయన చూస్తే మిగతా జయశంకర్ కృష్ణ ఇలాగా. అలాగే బాలకృష్ణ పైన ఉన్నాడు మోహన్ కృష్ణ, ఆయన మాటే మాట్లాడు. అలాంటి ఫ్యామిలీలు పుట్టి ఏమిటండి ఈ రాజకీయాలు ఎడ్డాలు ఉడిపోతాయండి. ఇప్పుడు పెద్దాలు పట్టింపులు ఉంటాయి, చిన్నాళ్ళకి ఆ కుటుంబంలో పుట్టినందుకు పట్టింపులు ఉండవలసిన అవసరం లేదు కదండి. అందువలన కొన్ని సందర్భాల్లో తారక్ కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పులు ఎందుకు చేశాడో, ఎందుకు చేయించారో, ఎవరు చేయించారో కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతాడు. తారక్ గారు తప్పులు ఏం చేశారు సార్? ఆయన సినిమాల్లో ఉన్నారు, సినిమాలు చేసుకుంటున్నారు. అవునండి, రాజకీయంగా వచ్చే అంత ఇది కూడా వయసు కూడా కాదు కదా జూనియర్ ఎన్టీఆర్ గారిది. రాజకీయంలో వచ్చే వయసు కాకపోయినా కానప్పుడు ముందు ప్రచారానికి ఎందుకు బయలుదేరాడండి? అప్పుడే ఓ దండం పెట్టేసి అది కాదు బాబాయ్ కొన్నాళ్ళు నా టైం కావాలని చెప్పొచ్చు కదా. ముందేంటి ఎన్టీ రామారావు వారసుడు నేనే కదా. అప్పుడు ఆవేశంతో ఉన్నారు, ఇప్పుడు ఆలోచనతో ఉన్నారు అనుకోవచ్చు కదా. ఎలాగొస్తుంది ఆలోచన? బంధుత్వంలో ఆలోచన ఉండదు. బంధుత్వంలో ఒకరినొకరు కాపాడుకోవడమే, అంతేగాని నీకు ఆవేశం వచ్చిందని మీ అన్నయ్యని మానేస్తావా? మీ నాన్న ఆవేశం వేరు, ఆలోచన వేరు. ఆలోచనలు తర్వాత చూసుకుందాం, ఆవేశం తర్వాత చూసుకుందాం. ముందు నీ ఉనికిని కాపాడుకునే పరిస్థితి మాకు ఉంటుంది, అర్థమైందా? అందువల్ల నీ వ్యక్తిత్వానికి ఒక మరక లాంటిది నీ తాలూకు ఆవేశం అని నేను నిష్పక్షపాతంగా చెప్పదలుచుకున్నాను. అది విని బాధపడవచ్చు, అది తర్వాత విషయం. కానీ అది ఎప్పటికైనా ప్రభావం చూపిస్తుంది. అది కూడా గంటపదంగా చెప్తున్నాను. ఇక్కడ కళ్యాణ్ రాము మన తారకు ఎంత చెబితే అంతే. వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు రిలేషన్సే కాకుండా చాలా రిలేషన్స్ ఉంటాయి నాయన. ప్రపంచంలో ఎంతమంది అన్నదమ్ములు కొట్టుకు చావడం లేదు. అన్నదమ్ముల మధ్యనే ముందు అందరూ వేరు, ముందు అన్నదమ్ములే వేరైపోతారు. కానీ మీ ఇద్దరు ఉన్నారంటే ఒకరికొకరు బాండింగ్ ఏదో ఉంటుంది. ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యనే ఉండేయండి. మీ ఇద్దరు ఎన్టీ రామారావు త్రివిక్రమరావు గారు ఉన్నట్టుగా మీరు ఒకే ప్రాణంగా ఉండండి. మీ పై వాళ్ళని గౌరవించాలి కదా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నావు, నువ్వు రావు, దేని పిలిచినా రావు. ఇదంతా ఏమిటి ఆయనకు ఉంటుంది, మనసులో ఉంటుంది డెఫినెట్గా. అంటే పెద్దవాళ్ళకి ఉంటుందండి, ఉంటుంది. మరి దాని పర్యవసానం మరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆలోచిస్తారు, మనం ఆలోచించడం కాదు. వీళ్ళిద్దరిని పిలవకపోవడం వాళ్ళ తప్పు అవుతుంది. వస్తారో రారో పిలవకపోవడం ఆ కమిటీ తప్పు అవుతుంది. బాలకృష్ణ వద్దంటే ఆయన తప్పు అవుతుంది. పిలిచినా వెళ్ళకపోతే వీళ్ళు తప్పు అవుతుంది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది అన్నమాట. ఎందుకంటే చిన్న ఈవెంట్ కాదు కదా. 50 సంవత్సరాల సినీ చలనచిత్ర చరిత్రలో మళ్ళీ రారాజుగా ఉన్నాడు కదా ఆయన కూడా. ఎన్ని హిట్స్ మనకు ఆంధ్రదేశంలో ఇద్దరే ఫ్యాన్స్ ఉండేవారు. ఒకటి బాలకృష్ణ ఫ్యాన్స్, 2 చిరంజీవి ఫ్యాన్స్. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. కానీ మరి ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉంటారు బాలకృష్ణ ఫ్యాన్స్. అందువల్ల ఆ ఫ్యాన్ బేస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సంపాదించుకున్నారు కదా. ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటే కాదండి, పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అవునండి, జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి వాడైతే వాళ్ళకేం కావాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రి. మరి అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి కాలమే పడలేదు. అది మరి వదిన సురేఖమ్మ దగ్గరికి వచ్చేసరికి కాలు పడలేదు. తల్లి అంజనాదేవి దగ్గరికి వచ్చి కాలు పడలేదు. ఏంటంటే గొప్పవాళ్ళు గొప్ప ఆలోచనతో గొప్పవాళ్ళు అవుతారు. సురేఖమ్మగా నమస్కారం పెట్టగానే ఈ తల్లిని ఆ తల్లిని చెరువు పక్క తీసుకొని ఆనందం పొందలేదు. అది పెద్దరికం. అహంకారం పెద్దరికం కాదు ఎవరికి. వాళ్ళు అహంకారం లేకపోతే కలిసిమెలిసి ఉండాలి. ఇక ముందైనా నందమూరి కుటుంబం అంతా ఒకటే అని వాళ్ళు చాటి చెప్పాలి. ఆ చాటి చెప్పతే చరిత్రలో నిలిచిపోతారండి. ఏమనుకుంటారు, ఒక చిన్న మచ్చ చాలు.
పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.